నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. మత్స్యకారుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించిన చంద్రబాబు మత్స్యకారుల సేవలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వేట నిషేధం సమయంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు 20,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జాలర్ల దశ దిశ మారిందని సీఎం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని మత్స్యకార గ్రామాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకుంటానని వివరించారు. ఎచ్చెర్లలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చూస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో సజ్జల శ్రీధర్ రెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. శ్రీధర్ రెడ్డితో కలిపి మద్యం స్కామ్ కేసులో అరెస్టుల సంఖ్య 3కు చేరింది. మద్యం కేసులో A6గా ఉన్న శ్రీధర్ రెడ్డిని నిన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణ జరిపిన అధికారులు వైసీపీ హయాంలో రూపొందించిన నూతన మద్యం విధానంపై ప్రశ్నించారు. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కు మద్యం తయారీకి సంబంధించి ఎక్కువ ఆర్డర్లు ఇవ్వాలని ఎవరు చెప్పారు? ఎస్పీవై ఆగ్రోలో ఏ బ్రాండ్లకు సంబంధించి మద్యం తయారు చేశారు? ఎవరి ఆదేశాల మేరకు చేశారు? ఎలా సరఫరా చేశారు అని సిట్ అధికారులు శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించారు. మద్యం విధానంలో దాదాపు 3,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని భావిస్తున్న సిట్ ఆ నగదు ఎవరికి ఎలా వెళ్లిందనే అంశంపై శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం శ్రీధర్ రెడ్డికి వైద్య పరీక్షలు చేయించిన అధికారులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ విధించగా జైలుకు తరలించారు. వైసీపీ అధినేత జగన్ సత్యసాయి జిల్లా పర్యటన సమయంలో జరిగిన ఘటనపై హెలికాప్టర్ పైలట్ అనిల్ కుమార్ కు పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 8న జగన్ రామగిరి మండలం కుంటిమద్దికి హెలికాప్టర్లో వెళ్లగా హెలీప్యాడ్ వద్ద వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ అద్దం పగిలినట్లు ఆ పార్టీ నాయకులు చెప్పారు. తర్వాత జగన్ లేకుండానే హెలికాప్టర్ అక్కడి నుంచి వెళ్లింది. ముఖ్యమైన వ్యక్తులను తిరిగి తీసుకువెళ్లడానికి ఇబ్బంది తలెత్తితే తప్పకుండా పైలట్ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉండగా ఆ రోజు పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయస్ జైన్ ఎవరికీ చెప్పకుండానే హెలికాప్టర్లో వెళ్లిపోయారు. ఇది తీవ్రంగా పరిగణించిన పోలీసులు పైలట్లను విచారణకు పిలిచారు. ఈ నెల 16న కో పైలట్ విచారణకు హాజరు కాగా పైలట్ గైర్ హాజరయ్యారు. ఇప్పుడు పైలట్కు రెండోసారి నోటీసు ఇచ్చారు. మే 1 లేదా 2న విచారణకు రావాలని చెప్పగా తనకు 63 ఏళ్ల వయసని, ప్రత్యక్ష విచారణకు రాలేనని, జూమ్లో హాజరవుతానని అనిల్ కుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఆయన విచారణకు రాకుంటే ఏం చేయాలనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. తెలంగాణలో భవిష్యత్తు తరాలను సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి నాసిరకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన బీఆర్ఎస్ ఎన్డీఎస్ఏ నివేదికపై మాట్లాడుతున్న తీరు సరిగా లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దేశంలో డ్యాంలకు సంబంధించి ఎన్డీఎస్ఏ కంటే నిష్ణాతులు ఎవరూ లేరని ఆయన హైదరాబాద్లో చెప్పారు. కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల నిరుపయోగంగా ఉన్నా కూడా తెలంగాణలో యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని ఆయన గుర్తు చేశారు. ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు ముందుకు వెళతామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, రీడిజైనింగ్, రుణాల మంజూరులో హరిరామ్ కీలకంగా వ్యవహరించి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ భావిస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్ షేక్పేటలోని ఆయన నివాసంలో ఉదయం నుంచే ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో పలు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్న హరిరామ్ గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగాను పనిచేస్తున్నారు. హరిరామ్ భార్య అనిత సైతం నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో ఆమె ఉన్నారు. 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నిర్వహించబోతున్న రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో రేపు సాయంత్రం అట్టహాసంగా సభ జరగనుంది. భారీ బహిరంగ సభకు తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తారనే అంచనా మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 1250 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహిస్తుండగా అందులో 159 ఎకరాలు సభా స్థలానికి కేటాయించారు. మిగిలిన 1000 ఎకరాలను 5 జోన్లుగా విభజించి వాహనాల పార్కింగ్ కు కేటాయించారు. 500 మందికి సరిపడే విధంగా బాహుబలి వేదిక నిర్మాణం, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిల్స్ సిద్ధం చేశారు. అలాగే సభకు వచ్చే ప్రజల సౌకర్యం కోసం 2,500 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. దూరం నుంచి వీక్షించే వారి కోసం సభా పరిసరాల్లో ఎల్ఈడీ తెరలను సిద్ధం చేశారు. వరంగల్, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తుండగా ఇవాళ చాలా చోట్ల ఆ పార్టీ శ్రేణులు వాహన ర్యాలీలు నిర్వహించాయి.
వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి దేశంలో నక్సల్స్ లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్రం అందుకు అనుగుణంగా చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట అడవుల్లో భద్రతా బలగాలు ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నాయి. శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మహిళా నక్సల్స్ మృతి చెందగా గుంజపర్తి, నంబి ప్రాంతాల్లో వ్యాపించిన కర్రెగుట్టల్లో 5వ రోజైన ఇవాళ కూంబింగ్ కొనసాగిస్తున్నారు. పూజారి కాంకేర్, భీమవరంపాడు, కస్తూరిపాడు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఈ గాలింపులో 4 వైమానిక దళ హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కాల్పుల మోతలే వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అటు ఈ కూంబింగ్లో పాల్గొన్న ఓ జవాన్ ఐఈడీ పేలుడులో గాయపడ్డారు. గల్గావ్ నుంచి కర్రెగుట్ట అటవీ ప్రాంతానికి వెళుతున్న జవాన్ మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి గాయపడినట్లు అధికారులు తెలిపారు. అతడికి గల్గావ్ సిఆర్పీఎఫ్ క్యాంపులో ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్లో బీజాపూర్ తరలించారు. పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ముష్కర్లను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్రముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల కోసం గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత రాత్రి మరో 3 ఉగ్రవాదుల ఇళ్లను గుర్తించిన భద్రతా దళాలు వాటిని కూల్చేశాయి. కుల్గాంలో లష్కరే తోయిబా ఉగ్రవాది జకీర్ అహ్మద్ గనీకి చెందిన ఇల్లు కూల్చేశారు. అతడు 2023 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. షోపియాన్లో లష్కరే తోయిబాకే చెందిన మరో ఉగ్రవాది షాహిద్ అహ్మద్ కొట్టాయ్ ఇల్లు కూల్చేశారు. పుల్వామాలో మరో అనుమానితుడు అహ్సన్ ఉల్ హక్ షేక్ ఇంటిని ధ్వంసం చేశారు. పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరులో ఒకడైన ఆదిల్ హుస్సేన్ థోకర్, మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లను ఇప్పటికే నేలమట్టం చేశారు. మరోవైపు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న 2 భద్రతా దళాలు అరెస్టు చేశాయి. వారి పేర్లు, ఇతర వివరాలను వెల్లడించలేదు. కుప్వారాలోని సెదోరి నాలా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించిన బలగాలు 5 AK-47 రైఫిల్స్, AK-47 మ్యాగజైన్స్ 8, ఒక పిస్టోల్, 660 రౌండ్ల బుల్లెట్లు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నాయి.